హలో ఎవ్రీవన్, టుడే రెసిపీ వచ్చి రవ్వ బొబ్బట్లు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ మీద బౌల్ పెట్టుకుని ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని, నెయ్యి అనేది మెల్ట్ అయిన తర్వాత కప్పు కానీ గ్లాసు కానీ కొలత తీసుకోవచ్చండి. 1 కప్పు వరకు ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తురుము, అదే కప్తోని 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని దూరగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేపించుకోవాలి. ఈలోపు ఒక బౌల్లోని 1 కప్పున్నర వరకు మైదా పిండి, కలర్ గురించి కొంచెం పసుపు, ఒక చిటికెడు ఉప్పు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ అనేది ఒకసారి కాకుండా ఈ విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కొంచెం లూజ్గా ఈ విధంగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. తర్వాత దీంట్లోని ఇది ములిగేంత వరకు నూనె పోసుకోవాలి. ఈ నూనె పోసుకొని ఈ ముద్దని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టుకుని ఈలోపు మనం రవ్వ అనేది ఫ్రై చేసుకుంటున్నాం కదా, గోల్డెన్ కలర్ వచ్చి కమ్మటి వాసన వచ్చింది. అలానే కొబ్బరి కూడా ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వేరొక బౌల్లోని 1 కప్పు వరకు వాటరు, అదే కప్తోని 1 కప్పు వరకు నేను పటిక బెల్లం వేస్తున్నాను. దీని ప్లేస్లో పంచదార కానీ బెల్లమైనా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇదంతా కరిగిన తర్వాత దీంట్లోని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమం వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వ అనేది మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండగా ఫ్లేవర్ గురించి ఇలాచి, అలానే మరొక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని రవ్వ అనేది సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి. రవ్వ ఉడికిపోయింది, చల్లారి పెట్టుకుంటున్నాను. ఈలోపు ఈ పిండి అనేది ఒక హాఫ్ అన్ అవర్ నానింది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, నూనె ఈ విధంగా పోస్తేనే బొబ్బట్లు అనేది మనకు కావాల్సిన షేప్లోని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అదేవిధంగా లోపల మనం స్టఫింగ్ గురించి ఈ రవ్వ మిశ్రమం అనేది కూడా ఈవెన్ సైజులోనే ఉండల కింద ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నింటిని ప్రిపేర్ చేసుకోవాలి. 2 ఈక్వల్గా ఒకే సైజులో ఉండాలి. ఒక పాలిథిన్ కవర్ పైన నూనె అప్లై చేసుకుని మైదా పిండి మిశ్రమంలోని ఈ రవ్వ ఉండని పెట్టుకుని ఈవెన్గా క్లోజ్ చేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపించుకున్నట్లుగా మనం ఉండని ప్రిపేర్ చేసుకుని స్టఫ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా ప్రెస్ చేసుకుని పైన మరొక పాలిథిన్ కవర్ పెట్టుకుని చేత్తో ఈ విధంగా రౌండ్గా ప్రెస్ చేసుకుంటే చాలా ఈజీగా బొబ్బట్టు అనేది ప్రిపేర్ అయిపోతుంది. మీరు ఫస్ట్ టైం చేసినా కానీ ఒక విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత బొబ్బట్టుని తీసుకుని ప్యాన్ పై వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని 2 వైపులా ఫ్రై చేసుకుంటే వేడివేడిగా బొబ్బట్లు అనేది రెడీ. ఇదే విధంగా అన్ని బొబ్బట్లని సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకలానే కాకుండా ఈ విధంగా రవ్వతో ఒకసారి ట్రై చేయండి. బొబ్బట్లు కాల్చినప్పుడు నూనె కానీ నెయ్యి కానీ వేయవలసిన పని లేదండి. ఆల్రెడీ మనం నూనెలో నానబెట్టాం కాబట్టి ఎక్సెస్ నూనె కూడా మిగులుతుంది. ఎంత సాఫ్ట్గా వచ్చాయో కదా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.